Hey, what's up guys? It's your boy Nikon and I'm back with another video. నేను 3 months నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇంకా బిగ్ బిలియన్ డే ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉండే. అండ్ నా విష్ లిస్ట్లో ఒకటే ప్రోడక్ట్ ఉండే స్టార్టింగ్ నుంచి, అది సిగ్మా 16mm లెన్స్. బట్ రాను రాను ఇంకో 2 ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ నా విష్ లిస్ట్లో యాడ్ అయినాయి. అవి చాలా కాంట్రడిక్టింగ్గా మారిపోయినాయి. ఏది చూస్ చేయాలని చెప్పి నాకు ఫస్ట్ లెన్స్ ఉండేది. నేను లెన్స్ తీసుకున్నప్పుడు నా మైండ్ లో ఒకటి ఉండే, ప్రతిసారి ఏదైతే నా జిమ్ వీడియో షూట్ చేస్తానో 50mm ప్రైమ్ లెన్స్ ఉందో దాంతో షూట్ చేస్తా. అండ్ ఆబ్వియస్లీ 50mm లెన్స్ కాబట్టి ఒక డిస్టెన్స్ నుంచి షూట్ చేస్తేనే ప్రాపర్ బోకే ఎఫెక్ట్ వస్తుంది, లేకుంటే చాలా జూమ్ ఇన్ అయిపోతుంది పిక్చర్. ప్రతిసారి నేను అలా షూట్ చేసినప్పుడు ఏమైనా మాట్లాడాలనుకున్నా కూడా ప్రాపర్ గా మాట్లాడలేకపోతుండే, కాజ్ సరిగ్గా రికార్డ్ అయ్యేది కాదు. బికాస్ మీ అందరు తెలుసు నా దగ్గర షార్ట్ గన్ మైక్ ఉంది, వైర్లెస్ మైక్ కాదు. చాలా పాయింట్స్ ని మైండ్ లో పెట్టుకొని నేను సిగ్మా 16mm లెన్స్ తీసుకుందామని అనుకున్నా. సో దట్ నేను ఈ 16mm డిస్టెన్స్ లో ఉండి ప్రాపర్ గా 1.8 అపర్చర్ ఉందో దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ ద సెన్స్ బొకే ఎఫెక్ట్ ఆ చిన్న డిస్టెన్స్ లోనే, అండ్ ఫోటోస్ కూడా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని నేను సిగ్మా 16mm తీసుకుందామని స్టార్టింగ్ నుంచి నా విష్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకున్నా ఈ సేల్లో. ఓకే, జస్ట్ టు బి ఫ్రాంక్, నేను పబ్లిక్ లో వీడియోస్ తీయలేను యాక్చువల్లీ. ఈవెన్ అక్కడ ఒక పర్సన్ ఉన్నా ఇద్దరున్నా కూడా నేను వాళ్ళ ముందు రికార్డ్ చేయలేను. అండ్ ఇఫ్ నేను ఎదర్ అది వ్లాగ్ అయినా కానీ ఆర్ఎల్స్ వేరే పర్సన్ నాకు షూట్ చేసినా కూడా. అండ్ అదేంటో ఇప్పటి వరకు ఇట్స్ బీన్ 3 years లైక్ కెమెరా పట్టుకున్నట్లు ఇట్లా షూట్ చేసుకుంటుంది ఇది. బట్ ఎప్పుడు కూడా నేను పబ్లిక్లో వెళ్ళి వీడియో తీసేటప్పుడు లైక్ యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటుంది నాకు ప్రతిసారి. అండ్ అది కన్సిడర్ చేస్తూ నేనేమనుకున్నానంటే, వై నాట్ ఐ బై గోప్రో, సో దట్ నేను ఎక్కడైనా ఈజీగా క్లిప్స్ తీసుకోవడానికి. బికాస్ గోప్రో చాలా కంపాక్ట్గా ఉంటుంది అండ్ ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయొచ్చు నేను. అండ్ ఆబ్వియస్లీ ఎక్కడైతే నేను ప్లెయిన్లీ నా బ్లాగ్స్ కోసం క్లిప్స్ ఆర్ ఫోటోస్ షూట్ చేద్దాం అనుకుంటున్నానో అక్కడ ఈజీగా షూట్ చేసి నేను నా బ్లాగ్స్లో యాడ్ చేసుకుందామని చెప్పి అనుకుంటుండే. అండ్ ఐ థాట్ ఒక బెస్ట్ ఐడియా అనుకున్నా అండ్ చాలా రీసెర్చ్ చేసిన గోప్రో తీసుకుందామని. అండ్ దాని తర్వాత నేను సిగ్మా 16mm లెన్స్ నుంచి గోప్రోకి వచ్చేసిన. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నేను గోప్రో దగ్గర ఆగిపోలేదు, ప్రాపర్ రీసెర్చ్ అయిపోయింది. ఏవైతే గోప్రో యాక్సెసరీస్ ఉన్నాయో అవన్నీ నేను కార్ట్లో పెట్టుకున్నా అండ్ వాస్ అబౌట్ టు బై. బట్ అప్పుడే ఏదైతే నా ఫోన్ నేను యూస్ చేస్తున్నో పోకో M5 Pro 4G మోడల్ అది ఖరాబ్ అయింది. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్, అదేంటంటే ఏదైతే ఈ ఫోన్ ఉందో ఆల్రెడీ రిపేర్డ్ అండ్ లాస్ట్ టైం దీని డిస్ప్లే పోయింది. అండ్ అయితే ఇప్పుడు దీని డిస్ప్లే వాడుతున్నో ఇది డూప్లికేట్ డిస్ప్లే. అండ్ ది మెయిన్ థింగ్, 3 Android ఫోన్స్ నేను మార్చిన ఒక 2 yearsలో అనుకుంటా. అండ్ విచ్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అండ్ ప్రతిసారి కూడా ఐ వాజ్ లైక్ ఎక్స్పెక్టింగ్ గుడ్, కాజ్ నేను ఏమనుకుంటున్నానంటే ప్రతిసారి ఒక కొత్త ఫోన్ కొన్నప్పుడు ఇట్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ మీ. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి లైక్ చాలా అట్లీస్ట్ 3-4 years అలా ప్రాపర్గా ఉంచుకుందాం అది అని చెప్పేసి. బట్ ఇట్ సక్స్. ఆబ్వియస్లీ నేను ఒక ఫోన్ కూడా తీసుకోవాలి అండ్ ఏదైతే నేను అనుకుంటున్నో గోప్రో అది కూడా తీసుకోవాలి. ఈ రెండిట్ల మధ్య నేను చాలా కన్ఫ్యూజ్ అయినా ఏది తీసుకోవాలని చెప్పేసి. దెన్ ఫోన్ అయితే మ్యాండేటరీ థింగ్, ఎలా కొనాల్సిందే. బట్ ఫోన్ తీసుకుంటే గోప్రో ఇంకా లెన్స్ ఉందో వీటి మధ్యలో నేను డిసైడ్ అయ్యి ఇవి కొనలేను, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయలేను. ఇవి తీసుకుంటే ఆబ్వియస్లీ ఫోన్ అసలే తీసుకోలేను. అండ్ లాస్ట్లో నాకు ఒక ఆప్షన్ కూడా బాగా అనిపించింది, అదేంటంటే నేను గోప్రో మీద ఇన్వెస్ట్మెంట్ చేసి 5,000 or 6,000 రేంజ్లో ఒక మొబైల్ తీసుకుందాం అనుకున్నా, జస్ట్ ఫర్ వాట్సాప్ మేనేజ్ చేస్తే సరిపోతుంది అనుకున్న దాంట్లో. బట్ ది థింగ్ ఏంటంటే, ఇఫ్ నేను 5,000 పెట్టి ఇన్వెస్ట్ చేసినా కూడా ఐఎమ్ డామ్ షూర్ అది ఏదో ఒక రోజు మళ్ళీ పోద్ది అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ రిగ్రెట్ అవుతా. సో నేను మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయిపోయిన ఆప్షన్ నుండి. దెన్ నేను చాలా కన్ఫ్యూజ్ ఉండే, ఎందుకంటే నేను చేసిన రీసెర్చ్ ఆ గోప్రో మీద కానీ సిగ్మా 16mm లెన్స్ మీద కానీ వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ కుక్, అన్ని క్లోజ్ చేసి నేను మెస్కి వెళ్ళిపోయినా. వైల్ ఐ వాజ్ స్క్రోలింగ్ యూట్యూబ్ అండ్ ఆల్, ఒకటే కేటగిరీ వీడియోస్ నాకు చాలా రికమెండ్ అవుతా ఉండే, విచ్ ఈస్ ది ఐఫోన్ సేల్ ఇన్ క్రియేటివ్. ఎప్పుడు కూడా నేను అనుకోలే లైక్ ఐఫోన్ తీసుకోవాలని చెప్పి, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ ఆ వెబ్ పేజ్కి వెళ్ళి దాని వీడియోస్ కానీ నేను ఎప్పుడు చూడలేదు. బట్ నేను ఒక వీడియో చూసిన, ది కంపారిజన్ బిట్వీన్ iPhone 13 అండ్ iPhone 15 అండ్ వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి ఉండే, విచ్ వాజ్ సో టెంప్టింగ్. ఎందుకంటే ఏదైతే గోప్రో ఉందో గోప్రో తీసుకున్నా కూడా అదే ప్రైస్ పడుతుంది. లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ iPhone 13. సో చూసినప్పుడు లిటరలీ దాంట్లో ఐ సా ద కెమెరా క్వాలిటీ ఆఫ్ iPhone 13 అండ్ ఆల్. ఐ నో అది డిస్కంటిన్యూ చేసేసిళ్ళు అండ్ ఓల్డ్ వర్షన్ కూడా అయిపోయింది అది. బట్ ది కెమెరా ఏదైతే iPhone 13 కెమెరా ఉందో లిటరలీ క్యాన్ బి కంపారబుల్ విత్ 14 and 15. అండ్ ఆ వీడియో చూసినాక లిటరలీ నేను ఆలోచించడం స్టార్ట్ చేసిన వెదర్ ఐ కెన్ గో ఫర్ దిస్ థింగ్ అని చెప్పి. కాజ్ GoPro తీసుకున్నా I can only shoot and take pictures
అండ్ ఆబ్వియస్లీ ఫోన్ దగ్గర కాంప్రమైజ్ అవుతుంది. బట్ ఐఫోన్లో ఫోన్ ప్లస్ కెమెరా అండ్ కెమెరా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఆ మూమెంట్లో నేను ఒకటి రికాల్ చేసుకున్నా, అదేంటంటే నా రిక్వైర్మెంట్స్ ఆబ్వియస్లీ కంపాక్ట్ఫుల్ ఉండాలి, ఈజీ టు క్యారీ, అండ్ ఇంకోటి హై రెజల్యూషన్ అయి ఉండాలి, విచ్ వాజ్ అవైలబుల్ ఇన్ ది ఐఫోన్. ఫైనలీ నేను ఏం తీసుకోవాలో నాకు అది అర్థమైపోయింది. బట్ దాంట్లో కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్, వెదర్ ఐ నీడ్ టు గో ఫర్ iPhone 13 ఆర్ iPhone 15. బట్ అన్ని కంపారిజన్ వీడియోస్ చూసిన దాని తర్వాత iPhone 15కి నేను ఫిక్స్ అయినా. అండ్ నన్ను టెక్నికాలిటీస్గా అడగకండి, చాలా థింగ్స్ ఉన్నాయి. ఇఫ్ మీ దగ్గర లిమిటెడ్ బడ్జెట్ ఉంది అండ్ ఆబ్వియస్లీ మీ మెయిన్ ప్రిఫరెన్స్ కెమెరా అయితే యూ కెన్ గో ఫర్ iPhone 13, బాగానే ఉంది. బట్ మీ దగ్గర కొంచెం పైసలు కూడా ఉన్నాయి అండ్ మరీ ఓల్డ్ మోడల్ నాకు వద్దు అండ్ ఐ నీడ్ టు బీ ఇన్ లైక్ గుడ్ థింగ్ అని అంటే యూ కెన్ గో ఫర్ iPhone 15. అండ్ కొంచెం డిఫరెన్స్ ఉంది కెమెరా అంతే, మిగతా అంత సేమ్. అండ్ దట్స్ యువర్ చాయిస్, బట్ ఐ మేడ్ మై చాయిస్ అండ్ ఫైనలీ ఐ వాట్ iPhone 15 గ్రీన్ వన్. అండ్ సైమల్టేనియస్లీ థింగ్ ఏంటంటే ప్రసాద్ మీ అందరు తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ దొంగ నా కొడుకు, వాడు కూడా బ్లాక్ తీసుకున్నాడు iPhone 15. చాలా కోఇన్సిడెన్స్ అయిపోయింది. బట్ అండ్ ఇది నేను తీసుకున్న iPhone 15 గ్రీన్ వేరియంట్. అండ్ ఇప్పుడు నేను ఏదైతే దీని నుంచి షూట్ చేసిన శాంపిల్స్ ఉన్నాయో మీ అందరికీ చూపిస్తా. అండ్ నేను యాపిల్ కెమెరాస్కి ఎందుకు అంత ఫ్యాన్నో మీకే అర్థమవుతుంది. లాస్ట్ వర్కౌట్ సెషన్ మనం లెగ్స్ చేసినాం అండ్ గ్యాప్ ఇచ్చిన తర్వాత లిటరలీ అంత బాగా అనిపించలేదు ఆ వర్కౌట్ సెషన్ నాకు. కాజ్ ఆబ్వియస్లీ స్ట్రెంత్లో చాలా డ్రాప్ ఉండే. బట్ ఇట్స్ ఓకే, మనం మళ్ళీ మెల్లగా స్టార్ట్ చేస్తాను. నేను చాలా డిమోటివేటింగ్ అనిపించింది కాజ్ వేరే వాళ్ళు చాలా మంచిగా వాళ్ళ స్ట్రెంత్ బిల్డ్ చేసుకొని దే ఆర్ గోయింగ్ అప్. అండ్ ఈ గ్యాప్ వల్ల నేను మళ్ళీ ఏదైతే వెయిట్స్తో స్టిక్ అయి ఉండానో ఆ వెయిట్స్ కన్నా దెన్ స్ట్రెంత్ లాస్ అయింది. అండ్ నేను మళ్ళీ నా పాత వెయిట్స్తో ఇంకా స్టిక్ అయి ఉన్నా. బట్ అవి కూడా ప్రాపర్గా క్లీన్గా పర్ఫామ్ చేయలేకపోతున్నా. ఇట్స్ ఓకే, మళ్ళీ మెల్లగా చిన్న కంబ్యాక్ ఇస్తా. బిల్డ్ చేయడమే ఇప్పుడు నాకు మ్యాటర్. అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ యూజింగ్ నాక్రో క్రియేటిన్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా బ్లూబెర్రీ ఫ్లేవర్ది. సారీ, యాక్చువల్లీ ఈరోజు పుష్ డే, చెస్ట్, ట్రైసెప్ ఇంకా షోల్డర్స్.
నాకు చిన్న స్టోరీ చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా అండ్ నా 12th వరకు ఒక్కసారి కూడా నేను అవుట్డోర్ గేమ్ ఎప్పుడు ఆడలేదు. అండ్ ఏదో నేను పార్టిసిపేట్ చేసిన స్కూల్ లెవెల్లో అట్లా కూడా ఏం లేదు. అండ్ ప్రతిసారి ఆ మొబైల్ గేమ్స్ కానీ కంప్యూటర్ గేమ్స్ కానీ అలానే స్టిక్ అయి ఉండే నేను. అండ్ కొంచెం ఫ్యాట్గా కూడా ఉండే. అండ్ స్పోర్ట్స్ ఉండదు, ఎక్సర్సైజ్ లేదు. ఐ వాజ్ లైక్ ది నెక్స్ట్ లెవెల్ ఫంక్షన్. బట్ ది థింగ్ ఏంటంటే నాకు చాలా పార్టిసిపేట్ చేయాలని ఉండేది ఆ మూమెంట్లో. ఎందుకో తెలీదు, నేను సోషలీ అందరితో ఎక్కువ కనెక్ట్ కాగలేకపోతుండే ఆ మూమెంట్లో. అండ్ నాకు మాట్లాడాలని ఉండేది. ఒక ఇంట్రోవర్ట్ కూడా చెప్పలేను, బట్ నేను నా స్పేస్లో చాలా హ్యాపీగా ఉండేటోని. అది కూడా ఆ సిస్టమ్ ముందు, కంప్యూటర్ గేమ్స్ అండ్ ఏ స్పోర్ట్స్ కూడా నేను ఆడలేదు నా చిన్నప్పుడు, లైక్ 12th క్లాస్ వరకు. అండ్ టు బి ఫ్రాంక్, కాలేజ్ day 1 ఎప్పుడైతే నేను గీతం యూనివర్సిటీలో జాయిన్ అయినా day 1 నేను అప్పుడే ఫిక్స్ అయిపోయినా ఐ జస్ట్ నీడ్ టు స్టార్ట్ ప్లేయింగ్ సంథింగ్ అని. అండ్ ఆబ్వియస్లీ జిమ్ కూడా చేస్తూ ఉండే, కానీ ఐ డోంట్ ఫీల్ జిమ్ యాజ్ అన్ ఒక అథ్లెటిక్ స్టఫ్ అని నేను చెప్పను, బీటింగ్ లిఫ్ట్స్. బట్ ఐ ప్యూర్లీ వాంట్ టు ప్లే సమ్ స్పోర్ట్. అండ్ చాలా ఎక్స్ప్లోర్ చేసిన, చాలా ఆడ్ చేసిన, బట్ నేను స్టిక్ అయింది మాత్రం ఒకటే దానితో, అదే బ్యాడ్మింటన్. ఇప్పటి వరకు చాలా రెగ్యులర్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాను నేను, అండ్ మ్యాచెస్ ఆడుతూ ఉంటా. అండ్ ఐ ఫీల్ కి బ్యాడ్మింటన్ ఈజ్ సంథింగ్ విచ్ రియలీ జిమ్ తర్వాత నాకు ఆ గేమ్, ఆ స్పోర్ట్ మెంటలీ అన్ని స్ట్రెసెస్ నుంచి ఫ్రీ చేస్తుంది అనిపిస్తుంది నాకు. ఆ గేమ్ ప్యాషన్ టువర్డ్స్ దట్ గేమ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. రీసెంట్లీ మా లా స్కూల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసింది. అందులో నేను 2 స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన. ఒకటి బ్యాడ్మింటన్, ఇంకోటి టగ్ ఆఫ్ వార్. యాక్చువల్లీ బ్యాడ్మింటన్ ఫకప్ అయిపోయింది డ్యూ టు మై థింగ్, కాజ్ మళ్ళీ అదే యాంగ్జైటీ ఇష్యూ. అక్కడ ఉన్న జనాలు చూసి నేను అస్సలు ఆడలేదు. లిటరలీ ఐ హ్యావెంట్ ప్లేడ్, లైక్ నా ర్యాకెట్ని నేను ఇలా మూవ్ కూడా చేయలేకపోయినా. ప్రతి షాట్ మొత్తం బ్యాక్ బాక్స్ ఇచ్చేసిన. అండ్ ద థింగ్ ఏంటంటే నాతో ఆడిన పర్సన్కి యాక్చువల్లీ బ్యాడ్మింటన్ రాదు. ఆ లెవెల్ యాంగ్జైటీలో ఉండే నేను. లిటరలీ చాలా బాధపడ్డా, కాజ్ వెన్ నా ఫ్రెండ్స్ లిటరలీ వాళ్ళు 3-4 గేమ్స్ ఎక్స్ట్రా ఆడేళ్ళు నాకన్నా. నేను ఫస్ట్ గేమ్ వెళ్ళినా, ఫస్ట్ గేమ్ నేను కూర్చుని పోయినా. అండ్ అప్పుడే డిసైడ్ అయిపోయినా నెక్స్ట్ స్పోర్ట్కి ఇవన్నీ ఏమి ఉండదని చెప్పి. సెకండ్ స్పోర్ట్ ఏదైతే టగ్ ఆఫ్ వార్ ఉందో, వెళ్ళిన స్టేట్ కళ్ళు మూసుకొని లాగేసినాం. అండ్ యాక్చువల్లీ మా క్లాస్ లైక్ ఏదైతే 4th year స్టూడెంట్స్ ఉన్నారో నెక్స్ట్ లెవెల్ పోటీ ఇచ్చారు అందరికీ. అండ్ లాస్ట్లో ఏంటంటే 5th yearsతో మేము ఓడిపోయినాం. బట్ యాక్చువల్లీ మాకు కానీ కొంచెం రెస్ట్ పీరియడ్ ఉంటే లిటరలీ సేయింగ్ మేము వాళ్ళని కూడా గుంజేసేటోళ్ళం. అండ్ యాక్చువల్లీ ఎట్ ద ఎండ్ వి ఎంజాయ్డ్ దట్ డే ది స్పోర్ట్స్ మీట్. అండ్ లైఫ్లో నా ఫస్ట్ స్పోర్ట్ మీట్ ఇది యాక్చువల్లీ చెప్పాలని అంటే. అండ్ అందులో ఏదైతే టగ్ ఆఫ్ వార్లో రన్నరప్ అయినామో దానికి మాకు సిల్వర్ మెడల్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ సిల్వర్ మెడల్. అండ్ ఆ రోజు నిత్యాలను రాదంతా పడుకోలేదు. ఐ నో ఇట్ జస్ట్ నార్మల్ ఇయర్, బట్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ టు మీ. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చే స్పోర్ట్స్ మీట్లో ఐ వోంట్ బీ దట్ మచ్ ఈజీ, ఐ ప్రామిస్. कल जो तो स्टोरी लगाया मैं, वो बीच वाला लड़का कसम से मस्त लग रहा है. कौन? तेरा स्टोरी में जो बीच में जो लड़का है, कौन था लड़का? चूतिया है. तू एंगल से नहीं देख पा रहा मैं, बहुत बहुत ज़्यादा स्मार्ट है. अरे वो ऐसे तक सच में अच्छा लग रहा था. मैं भी कैमरा मस्त. हाँ, क्वालिटी. मीट मिस्टर दीवान रंडवा BALLB ऑनर्स. भैया जो दिल के अच्छे, जो ये सब दिलाए भैया ड्रिंक्स का पे भैया कर रहा है. हाँ, पे कर दिए हैं. और ये चूतिया सिर्फ बैठ के खा रहा है, पे वो कुछ नहीं करता. हाँ, नहीं ऐसे थोड़ी ना. ऐसे कल करेगा क्या बात. साला कल आने नहीं देगा वो सिर्फ खाने में. कल कर रहे हैं. आलू पराठा भूल गए. सिर्फ आलू जिंदगी में एक बार खिला के याद रखता है बस. हाँ, बोल रहा है और बोलता है टेस्ट अच्छा रहता है, बाप का फ्री का पैसा खा रहा है. साल दीवान अच्छा लग रहा है, टेस्ट आ रहा है. नहीं क्यों मजा नहीं आ रहा है? मैं आंसर जानता हूँ इसका, इसलिए नहीं. सूरज टेस्ट कैसा लग रहा है? अच्छा है. टेस्ट कैसा है? टेस्ट कैसा है? अच्छा है. रिव्यू तो दे. टेस्ट कैसा है? अच्छा है ना. हाँ, हराम के पैसे हराम के बाप के पैसे क्यों खा अच्छा रहा नहीं है? रहेगा. अच्छा ही लगेगा. हाँ, हराम का पैसे भैया है ना आपके पैसे. कैसा टेस्ट उमेश? मुझे अच्छा नहीं लग रहा है. नहीं पी दे. चलिए हराम का बाप का पैसा खराब आपको. هلا اجا الزعيم العظيم الشعب يقول اني حاكم كريم. اي